మన ఫస్ట్ రిపోర్టింగ్ని తిరుమల నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు తిరుమల వెళ్దాం. తిరుమల నుంచి సమాచారం అందించడానికి మన ప్రతినిధి ఉమాశంకర్ అందుబాటులో ఉన్నారు. సతాష్, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతావు, నేను అడుగుతా రోహిత్. ఫస్ట్ మహిళలు కదా ఇచ్చారు. ఎస్ ఉమాశంకర్, అక్కడ తిరుపతిలో అప్డేట్స్ ఏంటి? సుప్రభాతం షోకి స్వాగతం. గుడ్ మార్నింగ్ సత్తాజ్. ప్రస్తుతం మనం కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. చూడొచ్చు, స్వామివారి వైభవము, కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందున్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. స్వామివారి మహాద్వారము, అదే రకంగానే లోపల ధ్వజస్తంభం మనం చూడొచ్చు. సో ఎప్పుడు కూడా తిరుపతి అనునిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అర్చన తోమాల సేవలు ముగించుకొని ప్రస్తుతం విఐపి బ్రేక్ని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. తిరుమల మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువ కూడా ఈ మధ్య భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే కేవలం 50 నుంచి 60 వేల మందికి మాత్రమే తిరుమలలో స్వామివారి దర్శనం ప్రతిరోజు కూడా జరిగేది. బట్ ఈ మధ్యలో దాదాపు 80 నుంచి 90 వేల మందికి పైగా స్వామివారిని ప్రతిరోజు కూడా దర్శించుకుంటున్నారు. సో ఎంత ఆధ్యాత్మిక వైపు అటు ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వస్తున్నారనే దానికి ఒక సూచికగా చెప్పచ్చు. ప్రత్యేకించి తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక ప్రాంతము. ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ ఒక ప్రశాంతత ఉంటుంది. సాధారణంగా చాలామంది భక్తులు ఉన్నప్పుడు మాకు దర్శనం అవ్వట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు, అర్చకులు ఉమాశంకర్, ఒక్కసారి ఆలయ గోపురాన్ని, ధ్వజస్తంభాన్ని కూడా ఇంకొకసారి చూపించమనండి. శ్రీవారి భక్తులందరూ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుని చాలా పరవశాన్ని కూడా పొందుతుంటారు. అండ్ నిన్న తొలి ఏకాదశి కదా, ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు. అదే రద్దీ ఈరోజు కూడా కొనసాగుతుందా? ఇంకొకసారి ఆ ధ్వజస్తంభాన్ని కూడా చూపించమనండి, ఆలయ శిఖరాన్ని కూడా. ఒకసారి ధ్వజస్తంభాన్ని మనం చూస్తున్నాం. శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం అంటే బ్రహ్మోత్సవాల సమయంలో ఆ ఒక్క ధ్వజస్తంభం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆలయం నిర్మాణంలో కూడా అది మొదటగా ఉండేటువంటి అంశం. సో ఈ ఒక్క ప్రాంతం అనేది నిన్న ఆషాఢ శుక్ల పౌర్ణమి అంటే మొదటి ఏకాదశి అంటారు. సో ఈ ఒక్క రోజున నిన్న చాలా తిరుమల అనేది భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. నిన్న దాదాపు 84 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. కేవలం శ్రీవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు. ఉమాశంకర్, ఒక్కసారి అందుబాటులో ఉండండి. నేను బిగ్ టీవీ ప్రేక్షకులు అడుగుతున్నాను, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన శ్రీవారి ధ్వజస్తంభాన్ని చూస్తున్నారు. పీసర్, ఒకసారి మన ధ్వజస్తంభాన్ని చూద్దాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నిన్న తొలి ఏకాదశి కదా, ఈరోజు కూడా అదే పర్వదినంలో ఉంటారు. ఒకసారి ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుంటారు. నమో వెంకటేశాయ అంటూ నమస్కరించుకోవడానికి అవకాశంగానే ఒకసారి మనం చూపిద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమో వెంకటేశాయ అంటూ ధ్వజస్తంభాన్ని దర్శించుకోవచ్చు. నిజానికి ఏమంటారు అంటే, ఆగమ శాస్త్రాల ప్రకారం విమాన వెంకటేశ్వరుడు ఉంటాడు అక్కడ. సత్తాజ్, విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్న, లోపలికి వెళ్ళి గర్భగుడిలోని వెంకటేశ్వరుని దర్శించుకున్న అదే ఫలితం వస్తుంది. అంటే ఆలయ శిఖరాన్ని చూసినా, ధ్వజస్తంభాన్ని చూసినా, గుడి లోపలికి వెళ్ళి దర్శించుకుంటే ఏ ఫలితం ఉంటుందో అదే ఫలితం ఉంటుంది అనమాట. రైట్. ఒకసారి ఉమాశంకర్, ఉమాశంకర్, అక్కడ భక్తుల తాకిడి ఎంత ఉంది? ప్రతిరోజు కూడా మనం భక్తుల గురించి మాట్లాడతాము, తిరుపతికి ఎంతమంది వస్తున్నారు అని. ఈ రోజుటి నంబర్ ఏంటి ఉమాశంకర్? సత్తాజ్, ఇంకా భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండి రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు ప్రస్తుతం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 24 గంటల సమయం టీటీడీ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. అంటే ఇవాళ క్యూ లైన్లోకి ఎంటర్ అయితే రేపు మార్నింగ్ కానీ లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు కూడా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా భక్తుల రద్దీ పెరుగుతోంది. దాంతోపాటు ఈరోజు వీకెండ్ కావడం, ఆదివారం కావడంతోనే సెలవు కావడం, దినం ప్రత్యేకించి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి స్పెషల్ దర్శనం అంటే ఇప్పుడు ఉండేటువంటి విఐపి బ్రేక్ కావచ్చు, లేదంటే ప్రోటోకాల్కి సంబంధించి కొంత కుదించి సామాన్య భక్తులకే కొద్ది పెద్దపీట వేసేందుగా అటు కంపార్ట్మెంట్లో కూడా భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 24 గంటల సమయం పట్టే అవకాశం. సో ఓకే ఉమాశంకర్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బిగ్ టీవీ ఈ రోజు నుంచి సరికొత్తగా ప్రసారాలను ప్రారంభించింది. సో అందులో ఫస్ట్ రిపోర్టింగ్ మీరు చేస్తున్నారు, అది కూడా తిరుమల నుంచి. మీకు ఎలా ఉంది?
నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇప్పటివరకు నేను 15 ఇయర్స్ పాటు జర్నలిజంలో ఉన్నాను, వివిధ ఛానల్స్లో పనిచేశాను. బట్ బిగ్ టీవీకి వచ్చిన తర్వాత అసలు ఓరియంటేషన్ క్లాసెస్ విన్న తర్వాత ఒక రకమైనటువంటి ఫీలింగ్, అంటే ఏంటిది కొత్త రకంగా మనం వెళ్తున్నాం, ఇప్పటివరకు చూడనటువంటి అంశాలని, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని ఈ రకంగా తీర్చబోతున్నాం అనే విషయాలు చెప్తూనే, సో మొదటిగా నా లైవ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన పడడం, అది కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు, ఆ గర్భాలయం ముందు నేను ఈ విధంగా లైవ్ ఇవ్వడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో నేను ఈ బిగ్ టీవీలో అంటే రాబోయే రోజుల్లో కూడా సామాన్యులు పడేటువంటి ఇబ్బందుల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే విధంగా నా ప్రయత్నంగా నేను తీసుకువెళ్తాను. ఎస్, థ్యాంక్ యూ ఉమాశంకర్. అండ్ ఉమాశంకర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ద సేమ్ ఇస్ విత్ అస్ ఆల్సో కదా రోహిత్. Correct. సో ఫస్ట్ లైవ్ అండ్ ఫస్ట్ మేము చేస్తున్నాము, ఫస్ట్ మా షోతో స్టార్ట్ అయింది. వీఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అంటే మార్పుల తర్వాత ఫస్ట్ లైవ్ ని యా ఎగ్జాక్ట్లీ రీలాంచ్ తర్వాత ఫస్ట్ లైవ్ మనం చేస్తున్నాం. సో ఇక రోహిత్, మన మార్పు గురించి మాట్లాడదాం. ఎస్, కాలం మారుతోంది, ప్రజల ఆలోచనలు మారుతూ ఉన్నాయి, వార్తల ప్రపంచము మారాలి, విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ కొత్త తరాన్ని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎస్, జర్నలిజం అంటే సెన్సేషనలిజం మాత్రమే కాదు, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. రాజకీయ పార్టీలకు వంత పాడటం అస్సలే కాదు, ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాడటం. ఈ లక్ష్యంతో సరికొత్తగా మీ ముందుకు వస్తోంది బిగ్ టీవీ. మరింత స్పష్టతతో, మరింత వేగంతో, ప్రజల అసలైన గొంతుకగా బిగ్ టీవీ తెలుగు ఇస్ బ్యాక్.